ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా ఓ తమిళ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలిటిక్స్తో పాటుగా సినిమాలు కూడా కంటిన్యూ చేస్తారా అని ప్రశ్నించగా, నాకు డబ్బులు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ జాబ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వను అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సెంటిమెంట్తో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేస్తే గొప్ప అని అనుకుంటుంటే భవిష్యత్తులోనూ సినిమాలు చేస్తానని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే కేవలం డబ్బులు సంపాదించడానికే సినిమాలు చేస్తానని అనడంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆ సమయంలో ఇకపై పూర్తిగా ప్రజాసేవకే అంకితం అవుతానని ప్రకటించారు. అయితే గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూశాక కొన్నాళ్లకు వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే వరుసపెట్టి ప్రాజెక్ట్ సైన్ చేశారు. తన కెరీర్లో ఎన్నడూ లేనంత వేగంగా షూటింగ్ చేశాడు. అయితే వీలైనంత త్వరగా ఫినిష్ అవుతాయనే అనుకున్నారు. రీమేక్ చిత్రాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. భీమ్లా నాయక్, బ్రో సినిమాలను పూర్తి చేసి రిలీజ్ చేశారు. కానీ అప్పుడప్పుడే కమిట్ అయిన హరిహర వీరమల్లు మూవీని పూర్తి చేయలేకపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఇదివరకే 2 షెడ్యూల్ షూటింగ్ జరుపుకోగా ఓజీ సినిమాని మాత్రం చివరి దశకు తీసుకొచ్చాడు. వీటితో పాటుగా సురేందర్ రెడ్డితో గతంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, కానీ అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు సినిమాల్లో కంటిన్యూ అవుతానని ప్రకటించడంతో ఎప్పటికైనా సూరి, హరీష్ శంకర్ సినిమాలను పూర్తి చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనూ ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అందరూ రాజకీయ నాయకుల్లాగా తనకు వ్యాపారాలు లేవని, అందుకే సినిమాలు చేసి డబ్బులు సంపాదిస్తానని, ఆ డబ్బుని తిరిగి పార్టీ కార్యకలాపాలకు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు డేట్స్ కేటాయించలేకపోతున్నారు. అందుకే మార్చి 28న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసిన వీరమల్లు వెనక్కి తగ్గింది. మే 9వ తేదీకి షిఫ్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో పవన్ కాల్ షీట్స్ ఇస్తే పెండింగ్ ఉన్న సీన్ షూట్ చేసి రిలీజ్కు రెడీ చేయాలని భావిస్తున్నారు. ఓజీ పరిస్థితి కూడా అలానే ఉంది. రాజకీయాలు చేస్తూనే సినిమాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో పవన్ మరికొన్ని ప్రాజెక్ట్స్ కమిట్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే జనసేనానికి 2 పడవల ప్రయాణం ఎంతవరకు సాధ్యమవుతుందనేది చూడాలి.